వయసైపోయిన వారు వృద్ధాప్య పింఛన్ తీసుకోవడం మామూలే. కానీ మహబూబాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి ఏకంగా చనిపోయిన తండ్రి పేరు మీదే పింఛన్ తీసుకుంటున్నాడు. అది కూడా నెల 2 నెలలు కాదు, ఏకంగా 8 ఏళ్లుగా నడుస్తోంది ఈ తంతు. 8 ఏళ్లుగా ప్రభుత్వాన్ని మోసం చేస్తూ 2 లక్షలు, తల్లిని మోసం చేసి మరో 2 లక్షలు, మొత్తం 4 లక్షలు టోపీ పెట్టాడు. 2016లో తన తండ్రి చనిపోగా బతికి ఉన్నట్లుగా కాగితాల్లో చూపిస్తూ ఈ నెల డిసెంబర్ వరకు ప్రభుత్వ వృద్ధాప్య పింఛన్ కాజేశాడు. ఇదే సమయంలో మృతుని భార్య ఎన్నిసార్లు పెన్షన్కు దరఖాస్తు చేసుకున్నా రిజెక్ట్ అవుతోంది. దీంతో బ్యాంకుకు వెళ్లి ఆరా తీగా పెద్ద కొడుకు ఘనకార్యం బయటపడింది. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి యశ్వంత్ మరింత సమాచారం అందిస్తారు. సాధారణంగా మనం నేటి సమాజంలో నమ్మక ద్రోహాలు చూసాం, బ్యాంకు మోసాలు చూసాం, తాజాగా రీసెంట్గా ఇప్పుడు ట్రెండ్లో సృష్టిస్తున్న సైబర్ నేరాలు కూడా చూస్తున్నాం. కానీ మహబూబాబాద్ జిల్లాలో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఓ వ్యక్తి ప్రభుత్వాన్నే మోసం చేశాడు. సుమారుగా 4 లక్షల రూపాయలు కూడా కొల్లగొట్టాడు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన వెంకటరమణాచారి 2016లో మృతి చెందగా ఆయన బతుకున్నట్టుగానే 2016 నుండి 2024 వరకు సుమారు 8 సంవత్సరాలుగా ఆసరా పింఛన్ కాజేశాడు. సుమారు 4 లక్షల రూపాయల చిల్లర కూడా అతను సొమ్ము చేసుకున్నాడు. కానీ ఆ సొమ్ము చేసుకున్నప్పటికి కూడా తన సొంత తల్లికి కూడా తెలియలేదు. కనీసం సొంత తల్లిని కూడా చూసే పరిస్థితి కనబడతలేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆ తల్లి రోడ్డున బజార్న పడింది, తనకు చూసేవారు దిక్కులేదంటుంది. ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పింఛన్కు దరఖాస్తు పెట్టుకుందామని వెళ్ళేసరికి అక్కడ కూడా రిజెక్ట్ అవుతుంది. అసలు ఎందుకు నా ఫామ్ రిజెక్ట్ అవుతుందని చూసేవారికి అసలు విషయం బయటపడింది. తన భర్త చనిపోయినప్పటికి కూడా రికార్డులో మాత్రం బతుకున్నట్టుగా పింఛన్ డ్రా అవుతున్నట్లుగా రికార్డులు ఉన్నాయి. దీన్ని చూసి కంగు తిన్న తల్లి మిన్నంటూ తమ రోదనలు కూడా మిన్నడుతున్నాయి. ప్రస్తుతం ఆమె మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఆమెకు పింఛన్ రావట్లేదు, అసలు ఎవరు ఆమె పింఛన్ కాజేశారో తెలుసుకుందాం. అసలు ఈ మహబూబాబాద్ జిల్లాలో తన ప్రభుత్వానికే మోసం చేసిన ఉదాంతం కూడా సంచలనం సృష్టిస్తుంది. తన తల్లిని కూడా సాకపోవడం కూడా చుట్టుపక్కల వారు కూడా అతన్ని కూడా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె మనతో ఉన్నారా, మనం అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఏమైంది, నీకు పింఛన్ వస్తుందా, అసలు ఏం జరిగింది? రావట్లేదండి పింఛన్. ఎందుకు వస్తలేదు? మా పెద్ద కొడుకు తీసుకుంటున్నాడు. ఎవరి పెన్షన్ తీసుకుంటాడు? వాళ్ళ నాన్న పింఛన్ తీసుకుంటున్నాడు. మరి మీ ఆయన బతికే ఉన్నాడా? చచ్చిపోయాడు. ఎప్పుడు? 2016. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 8 సంవత్సరాలు. చనిపోయినా కూడా పింఛన్ తీసుకుంటా ఉన్నాడు? పింఛన్ తీసుకుంటున్నాడు చనిపోయినా. మరి నిన్ను చూసుకుంటున్నాడా? నన్ను చూడటల్లా, అది చూడటల్లా. నిన్ను ఆహారం పెట్టడం కానీ నీడ కూడా లేదు. మరి ఎక్కడ ఉంటున్నావు? ఎక్కడ ఉంటున్నా, ఈ కొడుకుల దగ్గర ఉంటున్నా. చిన్న కొడుకు, పెద్ద కొడుకు, ముగ్గురు దగ్గర ఉన్నా మొన్నటి దాకా. ఇప్పుడు అది కూడా చూడడంట, రానియడంట. మరి ఇప్పుడు నీకేం కావాలా? మరి పింఛన్ కావాలా. మరి పెన్షన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగినావా? తిరిగా. మరి ఎందుకు రాలేదు నీకు? ఆయన తీసుకుంటున్నాడని రాలేదు. అంటే మీ ఆయన బతుకుండగానే పింఛన్ అవుతుంది, ఇద్దరికి పింఛన్ ఇవ్వలేదు, నీకు కూడా ఇవ్వలేదు, అంతేనా? ఇవ్వాల, నాకు కూడా ఇవ్వాల. ఫైనల్గా మరి నువ్వేం చెప్పదలుచుకున్నావు ప్రభుత్వానికి? నాకు పింఛన్ కావాలని చెబుతాను. అంతేనా, ఇంకేమైనా కావాలా? అంతే. అసలు మీ అమ్మగారు చెప్తున్నారు, ప్రస్తుతం నాకు పింఛన్ లేదు, నన్ను ఎవరు చాడట్లేరు, నేను నెలల వారీగా వంతుల వారీగా జీవనం గడుపుతున్నా అని చెప్తున్నా. అసలు ఏం జరిగింది వాస్తవానికి? మా అమ్మకి పింఛన్ ఉంది అని చెప్పి, అంటే మేము ఆఫీస్ చుట్టూతో తిరుగుతున్నాం పింఛన్ కోసం అని. డెత్ సర్టిఫికెట్ మా అన్న తీసుకున్నాడు అని చెప్పని మేము అనుకున్నాం. కానీ ఆయన తీసుకోకుండా మేము నాన్న పింఛన్ తినట్లేదని మొన్నటిదాకా చెప్పాడు. చెప్పినందువల్ల నేను ఎంక్వైరీ చేస్తే పింఛను SBI బ్యాంకులో నాన్న పింఛన్, ఆసరా పింఛన్ పడుతుంది. ఆ పింఛన్ ATM ద్వారా డ్రా చేసుకొని తను ఒక్కడే తింటున్నాడు. అంటే మొత్తానికి ఎప్పుడు చనిపోయాడు, ఎన్ని సంవత్సరాలుగా జరుగుతుంది ఈ ఉదాంతం? 2016లో చనిపోయాడు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఆసరా పింఛన్ తింటున్నాడు? దరిదాపు 8 సంవత్సరాలు. మరి గవర్నమెంట్ కూడా ఇది మరి ఏలు ముద్ర వేయకుండా మరి ఎట్లా ఇస్తుందో కూడా తెలియదు. మరి ప్రధానమైన డిమాండ్ ఏంది ప్రస్తుతం? ఆ పింఛన్ బ్యాంక్ ద్వారా అది కట్ కావాలి, అమ్మకు పింఛన్ రావాలి. మరి మీ అమ్మను ఎవరు కూడా సాకట్లేదని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కదా, ఆమె ఏం చెప్పదలుచుకున్నాం? అంటే మనిషికి ఒక నెల రోజులు చూడాలనేది ఒకటి ఉన్నది. దానివల్ల ముగ్గురం కూడా మొన్నటిదాకా చూసిండు. ఆయన ఒక నెల చూసిండు, ఆయన ఇంకో నెల చూస్తున్నాడు, నేను ఒక నెల చూస్తున్నా. ఇట్లా ముగ్గురు దగ్గరికి 3 నెలలు తిరుగుతూ ఉంటుంది. అయితే మరి ప్రస్తుతానికి పింఛన్ మీ నాన్న చనిపోయిన కూడా పింఛన్ వస్తుంది కదా, దీంట్లో ఎవరు తప్పిదం ఉండవచ్చు అంటారు? నేను బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత దీనికి కారణం మా పెద్ద అన్నయ్య అని తెలిసింది. బ్యాంక్ మేనేజర్ గారిని పోయి గట్టిగా అడిగితే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇచ్చినందువల్ల
ఎప్పుడైతే ఒక వ్యక్తి మరణించిన తర్వాత వెంటనే రికార్డులను తొలగించి కూడా అతనికి రావాల్సిన ఒక పెన్షన్ తొలగించాల్సిన అధికారులు బాధ్యత రహితంగా వ్యవహరించారు. సుమారు 4 లక్షల రూపాయలకు కూడా ప్రభుత్వానికి టోపీ పెట్టారు. మొత్తానికి మహబూబాబాద్ జిల్లాలో ప్రభుత్వాన్ని మోసం చేసిన ప్రభుత్వం కోసం జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. తాను భర్త చనిపోయినా కూడా నాకు పెన్షన్ రావట్లేదు, నా పెన్షన్ కోసం కూడా పలుమార్లు ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా నా ఫామ్ రిజెక్ట్ అవుతుందని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఇక్కడ ఆమె రోదనలు కూడా మిన్నడ్డుతున్నాయి. ప్రస్తుతం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆయనకు చనిపోయిన మా భర్తకు వస్తున్న పెన్షన్ కట్ చేసి తనకు కూడా పెన్షన్ మంజూరు చేయాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ.